ఎక్స్క్లూసివ్ లైవ్ బీసీ సంఘాలు ఈ రోజు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని నల్లకుంట పెట్రోల్ బంక్ మీద బీసీ సంఘాల నేతలు ఆగ్రహానికి గురై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే యజమాని చెప్తున్న ప్రకారం అయితే నాకు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఒక మాట కూడా డైరెక్ట్గా చెప్పకుండా బీసీ సంఘాల నేతలు పెట్రోల్ బంక్ తెరిచి ఉండడంతో ఆగ్రహానికి గురై డిస్ప్లేని కానీ అక్కడున్న బోర్డ్స్ని కానీ పెట్రోల్ గన్ని ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే డీజీపీ శాంతియుతంగా ఈ బంద్ని కొనసాగించాలి అని పిలుపునిచ్చారు. బట్ అక్కడక్కడ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటోంది. మరోవైపు ఖమ్మంలోని సత్తుపల్లిలో కూడా బీజేపీ నేతలు అలాగే ముస్లిం నేతల మధ్య ఒక ఘర్షణ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ రెండు చోట్ల ఒక ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే బీసీ సంఘాల నేతలు చలో రాజ్భవన్ కు కూడా పిలుపునిచ్చారు. ముఖ్య ఉద్దేశం బీజేపీ తన వైఖరి ఏంటో స్పష్టంగా తెలపాలి, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది అనేది సిపిఎం నాయకుల వాదన. దీంతో చలో రాజ్భవన్ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. అక్కడ కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఖమ్మంలోని సత్తుపల్లిలో బీజేపీ నాయకులు సిపిఎం నాయకుల మధ్య ఒక వాగ్వాదం అలాగే ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఏర్పడింది. ఇటు నల్లకుంట హైదరాబాద్లోని నల్లకుంటలోని ఒక పెట్రోల్ బంకులను కూడా తెరిచి ఉండడంతో, బంద్ నేపథ్యంలో పెట్రోల్ బంక్ తెరిచి ఉండడంతో డైరెక్ట్గా బీసీ సంఘాల నేతలు ఆగ్రహానికి గురై దాడి చేశారు. సో పెట్రోల్ బంక్లో రైట్ నౌ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ విజువల్స్ దాడి ఏ విధంగా జరిగింది, ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. బీసీ నాయకులు కొంత అత్యుత్సాహం చూపించారని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ పెట్రోల్ బంక్ సంబంధించి కావచ్చు షాపులు అనేవి ఓపెన్ ఉండడంతో ముఖ్యంగా ఆ నల్లకుంట ఫిర్ హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ పైన దాడులు అయితే చేశారని చెప్పాలి. ఈ దాడుల నేపథ్యంలో మొత్తం కూడా మిషన్లని క్లియర్గా ధ్వంసం చేసి అదేవిధంగా పెట్రోల్ సంబంధించిన సిబ్బంది పైన కూడా దాడులకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మీరు విజువల్స్లో గమనిస్తే ఎగ్జాక్ట్గా ఇది ఫివర్ హాస్పిటల్కి సంబంధించి నల్లకుంట ఫివర్ హాస్పిటల్ అదేవిధంగా బర్కత్పుర వద్ద హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది టర్నింగ్లోనే. ఆ టర్నింగ్ వద్ద ఈ బీసీ నాయకులు ఆందోళన చేస్తున్నారు, నిరసనలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో ఈ బంకు అనేది ఓపెన్ ఉన్న నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఒకటేసారి వాళ్ళకి చెప్పకుండా మూకముడిగా వచ్చి దాడులకి పాల్పడ్డారు. అదేవిధంగా పూర్తిగా మిషన్లన్నీ కూడా ధ్వంసం చేశారు. అంటే మిషన్కి సంబంధించిన గన్లు కావచ్చు, అదేవిధంగా ఆ మిషన్కి సంబంధించిన డిస్ప్లే కావచ్చు, పూర్తిగా ధ్వంసం చేసి ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ఆ తర్వాత సిబ్బంది పైనదే కాకుండా ఇక్కడికి వస్తున్న అంటే పెట్రోల్ బంక్ సంబంధించి పెట్రోల్ పోపించుకోవడానికి ఎవరైతే పబ్లిక్ వచ్చారో, వాహనదారులు వచ్చారో వాళ్ళు కూడా భయాందోళనతోటి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో గమనిస్తే మొత్తం పూర్తిగా మిషన్లన్నింటినీ కూడా ధ్వంసం చేసిన ఘటనలు విజువల్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బంకుకు సంబంధించిన యజమాని అదేవిధంగా మేనేజర్లు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాము, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ 150 మంది వచ్చారంట, వచ్చి లేదండి లేలే మనకి వచ్చి ఒక మాట చెప్పుంటేనే బంద్ చేసేవాళ్ళం కదా. వాళ్ళు బంద్ చేయకుండా డైరెక్ట్గా వచ్చి ధనాదాన్ని కొట్టేసి పిల్లల మీద దౌర్జన్యం చేసి బోర్డులు పడేసి డిస్ప్లేలు పగలు కొట్టేసి ఈ విధంగా వెళ్ళిపోతాయట. వాళ్ళ ఇది నడుస్తుందని చెప్పేసి ఆ విధంగా చేయడం, దౌర్జన్యం చేయడం అన్యాయం కదండి. ఇది అదే పొద్దున్నే జరిగింది 9 గంటలకి 9:40 ఉదయం మా పిల్లలు ఇది చేస్తున్నారండి, పెట్రోల్ పోస్తున్నారు. సడన్గా 150 మంది వచ్చేసారండి ఒకేసారి. వచ్చి 150 మెంబర్స్ వచ్చి బోర్డులు అది పడేసి డిస్ప్లే అంతా పగలు కొట్టేశారు, ఇది చేశారు. పిల్లలు ఆపబోతుంటే పిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నారు. తర్వాత పంపగా ఆన్ పెడితే మేము పంప్ కాల్ చేస్తామని చెప్తున్నారంట. అంటే మీకు చెప్పలేదా సార్, మేము బీసీ బంద్ ఒకటి ఉంది, దీనికి సంబంధించి విషయం కూడా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఏ విషయం కూడా మాకు చెప్పలేదు. మాకు చెప్పు ఉంటే మేము బంద్ చేసేసేవాళ్ళం.
ఒక్క మాట మీరు ఇప్పుడు మా అబ్బాయికి ఈరోజు భారత్ బంద్ ఉంది, బంద్ చేయండి అని చెప్తే నేను బంద్ చేయించేసేవాడిని. ఒక మాట కూడా చెప్పలేదు మాకు. వితౌట్ ఇన్ఫర్మేషన్ మీరు ఏ విధంగా వచ్చి మీరు ఇది చేస్తారు, అటాక్ చేస్తారు మా మీద వచ్చి, మీరు ఎట్లా డిస్ప్లే ఇది చేస్తారు, ఎంత నష్టం చూడండి మాకు. ఇదంతా ఎవరు ఇది చేయాలి? ఇప్పుడు బీసీ బంద్కు సంబంధించి అంటే వాళ్ళు దాడికి పాల్పడే టైంలో అసలు మీతో మాట్లాడడం జరిగిందా, చెప్పారా అసలు సిబ్బందికి సంబంధించి? ఏమీ లేదండి, ఏమి జరగలేదు. డైరెక్ట్గా వచ్చారు వాళ్ళు. వచ్చి అక్కడి నుంచి ఒక అతను వచ్చాడు, వచ్చి వేరే అతని దగ్గర నుంచి కర్ర తీసుకుని ధనాదన్ అది పగలు కొట్టేశాడు. తర్వాత అది పగలు కొట్టేశాడు డిస్ప్లే. తర్వాత అది ఫోన్పే బోర్డు పడేశాడు. ఈ విధంగా చేసి మళ్ళీ బంద్ చేయకపోతే నెక్స్ట్ కాల్ చేస్తాం పంప్ అని చెప్పారు. సార్ ఇప్పుడు ఈ మిషన్లు చూస్తుంటే పూర్తిగా ధ్వంసమైనట్టు కూడా కనిపిస్తుంది. అదే విధంగా మిషన్ కి సంబంధించిన గన్ను కూడా, పెట్రోల్ పోసే గన్ కూడా ధ్వంసమైంది. అంటే మొత్తం ఎంత ఆస్తి నష్టం ఉండొచ్చు సార్? ఇప్పుడు ఇది ఉండొచ్చు సార్, 1 లక్ష రూపాయల వరకు ఉంది సార్. ఇది దానికి 1 లక్ష రూపాయలు, దీనికి 1 లక్ష రూపాయలు అవుతుంది సార్ ఖర్చు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు టోటల్ గా మాకు ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు మరి కంప్లైంట్ చేశారా? పోలీసులకు కంప్లైంట్ చేసామండి, ఇమీడియట్ గా కంప్లైంట్ చేసాము. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, సీసీటీవీ ఫుటేజ్ చూసి కంప్లైంట్ చేసుకున్నారు, ఫైల్ చేసుకున్నారండి. దాని తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మీరేం చెప్తారు అంటే ముందు ఇంటిమేషన్ అనేది ఇవ్వకుండా ఏ పార్టీ అయినా ఏ ర్యాలీ అయినా కానీ ముందు ఒక మాట ఇన్ఫామ్ చేయాలి. అది మానవత్వం. అది మీరు ఇన్ఫామ్ చేయకుండా దౌర్జన్యం చేయడం అనేది అన్యాయం అండి. దీన్ని టోటల్గా ఖండిస్తున్నాను నేను. ఈ విధంగా చేయడం చాలా అన్యాయము. ఇక్కడే కాదు, బజాజ్ ఎలక్ట్రానిక్స్ కూడా ధ్వంసం చేశారంట. అక్కడ వాళ్ళకి ఎంత ఆస్తి నష్టం అండి, ఎంత కష్టపడి సంపాదిస్తాడు ఒక మనిషి. మీరు ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేసి మొత్తం ఇంచేసి ఇది చేస్తే ఎవరు దానికి బాధ్యులు చెప్పండి? ఇదంతా నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్పామండి, మేము వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలండి. ఇంకా మనతో పాటు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా, అంటే ఇక్కడ సిబ్బందే ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అంటే పెట్రోల్ పోసే టైంలోనే ఒకటేసారి వాళ్ళు రావడం, మూకమూడిగా వచ్చి దాడి చేయడం, ఆ తర్వాత ఇక్కడ పెట్రోల్ పోపించుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పెట్రోల్ పోపించుకొని మరి వెళ్ళిపోయారు, కానీ డబ్బులు ఇవ్వకుండా. సో దీనికి సంబంధించి ఎంత నష్టం వచ్చింది, అంటే పెట్రోల్ పోపించుకొని వెళ్ళిపోయారు కదా, ఎంత డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అనేది తెలుసుకుందాము. సార్ మాట్లాడదాం. సార్ బోలియే आप कितने टाइम पे आया था उन लोग? सुबह में 9:50 रहा था, 9:50 10 o'clock रैली सिंगल के पास पूरा रैली खड़ा हुआ था. आगे ऐसा रोड ट्रैफिक पर दन 4-5 जने अंदर घुसे, जिप घुस के तोड़ 15 से 20 जने थे. हमारा फोन पे का स्टैंड ले लेके दन हमारा कुछ बोला नहीं, खरा नहीं, दे मारना शुरू कर दिया उन्होंने. क्लोज नहीं, बंद करो, गिन करो, कुछ नहीं है, डायरेक्ट अटैक कर दिया. क्यों थोड़ा लोग को पेट्रोल डाले थे, वो लोग भी निकल गए. डर के मारे चले गए. वो पैसे नहीं देने, पैसे देने वाले थे. अब उनके ऊपर क्या अटैक होता बोल के वो लोग चले गए. कस्टमर वैसे नहीं है, कस्टमर देते पैसे, लेकिन ये लोग आके अचानक अटैक करने से आके वो करे. डर से चले गए. आओ भाई, पहले आगे बोलना था, आप आगे रोके उसको. देखो बंद है, आज कल को खोला, तू बंद करो बोलो. तुम ऑलरेडी शटर बंद था, दूसरा शटर भी बंद था. आगे दन आप फोड़ना शुरू करे वो, तो शटर बंद करने का मतलब क्या है? आप भी था ना, क्या हुआ था उस टाइम पे? डायरेक्ट आ गया कहते, आगे पूरा आपके ऊपर जो है ना, हम लोग जो है हमारा काम कर रहे थे, हम लोग सडनली आए, कुछ इन्फॉर्मेशन नहीं दी हमारे को. क्लोज करो, बंद करो, या तो कुछ भी, यानी कि क्लोज करो, ये भारत बंद है ना, क्यों खुला रखे वगैरह कुछ नहीं बोले. डायरेक्ट आए, अटैक चालू कर दिए वो लोग. कुछ बात नहीं करे, रोक नहीं. हम लोग गए तो हम लोग के ऊपर ही मारने आ रहे वो लोग. कुछ मार लगे क्या? नहीं, हम लोग तो हट गए, तो हम लोग हटने की वजह से मशीन्स को डैमेज कर दिए. वो डर के हट गए, नहीं तो मार लगता था, कंपलसरी लगता था हमारे टीम मेंबर्स को पूरे. और हम लोग का हट जाने की वजह से हम लोग को कुछ भी डैमेज नहीं हुआ, इसलिए वो लोग क्या करे, मशीन को डैमेज कर दिए. पूरा कितने मशीन डैमेज हुए? 2 मशीन्स डैमेज हो गए, उसके नोजल्स डैमेज हो गए रिफिलिंग के. अभी फिर कस्टमर को डालना बोले तो आपको अभी मुश्किल होते क्या? पूरा रिपेयर करने के बाद ही यूज़ कर सकते, उससे पहले नहीं होता. टोटली डैमेज हो गया ना. आप डिस्प्ले काम नहीं कर रहा, गन भी नहीं काम कर रहा, दोनों भी टूट गए ना. उसमें ऑप्शन ही कुछ नहीं है अपन यूज़ करे जैसा. उस टाइम पे पब्लिक का रिएक्शन कैसा था? आप लोग पेट्रोल डाल रहा था, उन लोग डायरेक्ट आके डर में थे, हैबत में थे. वो अचानक ऐसे आके अटैक करने से वो लोग भी डर के चले गए. कंप्लेंट करे तो पुलिस लोग क्या बोले? अब वो लोग आए, आके इन्वेस्टिगेशन करे. हम लोग जाके फिर PS में कंप्लेंट भी करे, FIR लिख के दिए. अभी आके बड़े बड़े ऑफिसर्स पूरे जो है इंक्वायरी करके गए हुए हैं. సో మొత్తానికి అయితే రాధిక ముఖ్యంగా ఈ ఘటనకి సంబంధించి మాత్రం ప్రెజెంట్ అయితే
ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఓనర్లు కావచ్చు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. మాకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఈ ఘటనని ఖండిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 2 మిషన్లు కూడా ప్రజెంట్ అయితే పూర్తిగా పాడాయని చెప్పేసి దాదాపు 2 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం కలిగిందని చెప్పేసి దీన్ని రిపేర్ చేస్తేనే మేము దానికి సంబంధించిన పెట్రోల్ కావచ్చు, అదేవిధంగా కస్టమర్స్ కావచ్చు పెట్రోల్ పోయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే డ్యామేజ్ అవ్వడంతో ఎవరికి కూడా మేము పెట్రోల్ పోయలేని పరిస్థితి అయితే మాకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కాచిగూడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం. వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అయితే సేకరించారు. ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి అయితే సిబ్బంది కావచ్చు. దాడి జరిగిన సమయంలో ఎంతమంది దాడిలో పాల్గొన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు? అలాగే ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ అంటే కేసు నమోదు చేశారు? ఇప్పటివరకు ఎవరినైనా గుర్తించారా సీసీటీవీలో చూస్తే? ప్రెజెంట్ అయితే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. దాదాపు అంటే సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్న ఓనర్లు కావచ్చు చెప్తున్న వివరాల ప్రకారం 15 నుంచి 20 మంది అంటే దాడి చేయడానికి అంటే బీసీ నాయకులు వచ్చారని చెప్పేసి ఆ దాడిలో భాగంగా వీళ్ళపైన దాడి చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మాత్రం 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అందులో భాగంగానే శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయకులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, ఇతర బీసీ నాయకులు, బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు, ఆందోళన చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. అయితే ఈ నిరసనలు చేసే వాళ్ళు శాంతియుతంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మాకు ముందుగానే ఇంటిమేషన్ ఇస్తే కూడా మేము ఖచ్చితంగా బంద్ చేస్తుండే, కానీ మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ విధంగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఖండిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ కేసు నేపథ్యంలో ఓనర్ కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి చెప్పడం జరిగింది. కేసు నేపథ్యంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. వివరాలు సేకరించిన అనంతరం సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేసి వాళ్ళపైన చర్యలు. హైదరాబాద్ నల్లకుంటలోని ఓ పెట్రోల్ బంక్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీసీ సంఘాల నేతలు పెట్రోల్ బంక్ తెరిచి ఉండడంతో ఆగ్రహానికి లోనై డైరెక్ట్గా పెట్రోల్ బంక్ మీద దాడి చేశారు. అయితే పెట్రోల్ బంక్ యజమాని మాట్లాడుతూ మాకు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము పెట్రోల్ బంక్ని మూసివేసి ఉండేవాళ్ళము, అసలు మాతో మాట్లాడకుండా ఒక కన్ఫర్మేషన్ లేకుండా అసలు మాట్లాడకుండానే డైరెక్ట్గా దాడి చేశారు అంటూ పెట్రోల్ బంక్ యజమాని చెప్తున్నారు. అయితే అక్కడ పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన కస్టమర్లు కూడా మా మీద కూడా దాడి జరిగింది అంటూ కూడా కస్టమర్లు కూడా చెప్పిన విజువల్స్ చెప్పారు బిగ్ టీవీతో. రైట్, అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పెట్రోల్ బంక్ యజమాని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు కూడా చేరుకొని ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. దాడి జరిగిన సమయంలో 10 నుంచి 15 మంది వరకు బీసీ సంఘాల నేతలు వచ్చి దాడి చేసినట్లుగా అయితే చెప్తున్నారు. ఒకవైపు డీజీపీ ఇప్పటికే సూచించారు శాంతియుత వాతావరణంలో బంద్ జరుపుకోవాలి, ఎటువంటి ఘర్షణలకు కానీ అవాంఛనీయ ఘటనలకు కానీ చోటు ఇవ్వద్దు అంటూ కూడా ఇప్పటికే డీజీపీ సూచించారు. బట్ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన ఘర్షణ వాతావరణం చూస్తే డైరెక్ట్గా అంటే అసలు పెట్రోల్ బంక్ యజమానితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా బంద్ చేయమని చెప్పకుండా డైరెక్ట్గా వచ్చి అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. పెట్రోల్ బంక్లో ఉన్న డిస్ప్లే బోర్డును అలాగే పెట్రోల్ గన్నును కూడా డ్యామేజ్ చేసినట్లుగా తెలుస్తుంది. సో టోటల్గా ఇప్పటి వరకు ఆస్తి నష్టం అయితే 2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో ఇది ఒకవైపు ఇక్కడ నల్లకుంటలోని పెట్రోల్ బంక్లో జరిగిన ఉద్రిక్తత. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ స్టాండ్ ఏంటో తెలియాలి అంటూ ఇప్పటికే బీసీ సంఘాల నేతలు కూడా రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు నిన్న. అయితే ఇంకా బీసీ సంఘాల నేతలు అలాగే సిపిఎం పార్టీ నాయకులకు మధ్య కూడా సత్తుపల్లిలో ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. సో చూడాలి సాయంత్రం వరకు ఎటువంటి ఘటనలు, అవాంఛనీయ ఘటనలు, ఘర్షణ వాతావరణం లేకుండానే ఈ బంద్ శాంతియుతంగా కొనసాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.